తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. తిరుమల శ్రీవారి సన్నిధానంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట రీసెంట్గా ఫోటోషూట్ అనేది కండక్ట్ చేసుకుంటూ గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు కూడా ముద్దులు పెట్టుకుంటూ రకరకాల స్టిల్స్లో ఫొటోస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా మనము ఈ యొక్క విషయంలో మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తిరుమల శ్రీవారి సన్నిధానంలో ఫోటోషూట్స్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, షూట్స్కు సంబంధించింది ఏది అయినా కూడా తీయకూడదు, నిషేధం అని చెప్పేసి బ్యాన్ చేసినట్టుగా గతంలో చాలాసార్లు వార్తల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ అధికారులు కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఇలాంటి ఫోటోషూట్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అని చెప్పేసి మనం ప్రధానంగా మాట్లాడుకోవచ్చు. బేసిక్గా టీటీడీ దేవస్థానంలోని సెక్యూరిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఒక కాషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలాంటి రీల్స్ కానివ్వండి, ఫోటోషూట్స్ కానివ్వండి జరిగితే ఖచ్చితంగా మీరు వెళ్ళి అక్కడి నుంచి వారిని పంపించే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అక్కడ అంతా కొత్త జంట అయ్యే ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు కూడా ఆపలేని సిచ్యువేషన్లో ఎందుకున్నారు, తెలిసి కూడా కావాలని వదిలేశారా, లేదు అనుకుంటే వాళ్ళు చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా పోనీలో తీసేసుకొని వెళ్ళిపోతారు అని చెప్పేసి నెగ్లిజెన్స్గా బిహేవ్ చేశారా అనే దానిపైన కూడా ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రెండోది ఏంటంటే ఎవరైతే ఫోటోషూట్స్ చేస్తున్నారో అది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయినా, లేదు అనుకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా మొబైల్లో తీసినా, లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసినా వారు అదేవిధంగా ఫోటోషూట్ తీసుకున్నవారు అంటే ఆ జంట కానివ్వండి, వీరందరూ కూడా ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఇటు సెక్యూరిటీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారు కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఎవరైతే మానిటరింగ్ చేస్తూ ఉన్నారో, ఎవరు ఎక్కడెక్కడ ఫొటోస్ తీస్తున్నారో, రీల్స్ తీస్తున్నారని చెప్పేసి మానిటరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానివ్వండి, ఇకపోతే ఈ ఫోటోషూట్ తీసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో ప్రధానంగా మనము శిక్షలు అనుభవించడానికి స్కోప్ ఉంది అన్నట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇందులో మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే తిరుమల శ్రీవారి సన్నిధానం అనగానే అది ఎంతోమంది అంటే కోట్ల మంది భక్తుల యొక్క నమ్మకం, విశ్వాసం. అక్కడికి వెళ్ళంగానే పీస్ఫుల్నెస్ ఉంటుంది. అదేవిధంగా దేవుడికి మనకున్న కష్టాలు చెప్పుకుంటే మన కోరికలు నెరవేరుతాయి, నిజంగానే శ్రీవారు అక్కడ కొలువై ఉన్నారు అనేది మనుషుల యొక్క విశ్వాసం. అంటే ఎవరైతే భక్తులు వెళ్తుంటారో నిజంగానే అక్కడికి వెళ్ళంగానే అంత పవిత్రత అనేది సంతరించుకుంటుంది, దేవుడు మనతోటే ఉన్నాడు అన్న ఫీల్ను కూడా ఇస్తుంది అనేది అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు అది చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ప్లేసులలో ఇలా బిహేవ్ చేయడం అనేది అక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో వారి యొక్క మనోభావాలను, అదేవిధంగా అక్కడ ఉన్న శాంతిని కూడా చాలా వరకు డిస్టర్బ్ చేసింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇదంతా కూడా చాలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలాంటివి అక్కడ చూస్తుంటే అలా ముద్దులు పెట్టుకోవడము, అదంతా కూడా 4 గోడల మధ్యలో జరగాల్సినవన్నీ కూడా పబ్లిక్లో చేసుకోవడము, దాంతోపాటు ఏదైతే దేవుడి సన్నిధానం ఉందో అక్కడ కూడా చేసుకునే దారి దాకా వెళ్ళారు అంటే అసలు వారిని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ చూసుకుంటే ముందు ప్రధానంగా మనం ఏం చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు టీటీడీ ఆఫీసు ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు పేపర్లో కానివ్వండి, లేదంటే మీరు అక్కడ ఉన్నా మీ ప్రజెన్స్ అక్కడ ఉన్నా లేకపోయినా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అంటే శ్రీవారి యొక్క సన్నిధానం కాబట్టి మన యొక్క ఎన్నో నియమాలతోటి మనం అక్కడ పాటిస్తూ ఉంటాము. భక్తి, అంతేకాకుండా శ్రద్ధ, తర్వాత చాలా వరకు మనము కొన్ని పాటిస్తూ ఉంటాం రూల్స్ అక్కడ. అలాంటి సన్నిధానంలో ఇలా జరిగిందని చెప్పేసి న్యూస్లో వచ్చినా, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా, వీడియో తెలిసినా అవన్నీ కూడా ప్రూఫ్గా పెట్టుకోండి. తర్వాత తేదీ, ఏ రోజున, ఏ టైంన, ఎక్కడ అనేది కూడా మీరు చాలా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టేసుకొని దానిని ఒక చిన్న లైన్స్ అంటే సార్ ఇలా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఇగో ఇలా ముద్దులు పెట్టుకుంటూ ఈ జంట ఇలా అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది, వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి. ఇది ప్రోటోకాల్ని మిస్లీడ్ చేసి అదేవిధంగా నెగ్లిజెన్సీగా అంటే ఇక్కడ ఎలాంటి ఫోటోషూట్స్ లేవు అన్నా కూడా ఇలాంటివి చేశారు అని చెప్పేసి మీరు ఒక చిన్న కంప్లైంట్ అనేది రిటర్న్గానే రాసి ఇవ్వండి. దానికో పెద్దగా లీగల్ పాయింట్స్ అవసరం లేదు, తర్వాత లీగల్ టర్మ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, దాంతోపాటు పెద్ద చాటభారతం కూడా రాయాల్సినంత అవసరం లేదు. చిన్న కాలం రాసేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇకపోతే
ఇది పోలీసులకు కూడా అంటే న్యూసెన్స్ క్రియేట్ చేసింది కదా. అక్కడ భక్తులు ఎవరైతే ఉంటారో వారు వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు గోవింద నామస్మరణతో వాళ్ళంతా కూడా ఆ టెంపుల్ ప్రాంగణంలో తిరుగుతున్నప్పుడు వీరి ప్రవర్తన అనేది వారికి ఇబ్బంది కలిగించుంటుంది. ఆ క్షణం పాటు వారు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయి ఉంటారు. కాబట్టి దానిని కూడా న్యూసెన్స్ కేసు కింద పోలీసులకు మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వారు ఎఫ్ఐఆర్ చేస్తారా లేదా అన్నది సెకండరీ. కాకపోతే వారికి అది మాత్రం ఒక కంప్లైంట్ ఇవ్వాలి. సార్ పలానా తేదీన ఇలా జరిగింది, ఇక్కడ మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇలా అయ్యింది అని చెప్పేసి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి దగ్గర ఒక అంటే కేసులో రికార్డ్ అయిపోయి ఉంటుంది అన్నట్టు అదొక దాంట్లో. అంతేగాని ఎఫ్ఐఆర్ కంపల్సరీ చెయ్యాలి అన్న రూల్ అయితే ఏముండదు. కాకపోతే అదొక కేసు కింద నమోదయ్యి అయితే అక్కడ రికార్డ్ పరంగా ఉండడం జరుగుతుంది. ఇక ప్రధానమైన టూల్ ఏంటంటే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం గనక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే పలానా తేదీన పలానా రోజున పలానా కొత్త కప్పులు ఇక్కడ ముద్దులు పెట్టుకుంటూ మరి ఫోటోషూట్ చేసింది, దానిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి ప్రోటోకాల్ మీరు దాన్ని ఫాలో చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవంతా కూడా మీరు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అడిగినారైతే వారు విత్ ఇన్ 30 డేస్లో ఖచ్చితంగా మీరు ఏదైతే అడిగారో దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు? టీటీడీ కార్యాలయం వాళ్ళు. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో వారిపైన కూడా మనం కొంచెము లీగల్గా చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. దాంతోపాటు కోర్టును ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి, కోర్టు దగ్గరికి వెళ్ళేసి నార్మల్ పర్సన్ అయినా పర్వాలేదు, అక్కడ ఎవరైతే ఉన్నారో దేవాలయానికి వెళ్ళిన వాళ్ళే ఉండాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు. ఎవరైనా సరే అది భక్తికి నిలయం. అదేవిధంగా నిలువెత్తు సాక్ష్యం అంటే శ్రీవారు నిజంగానే కొలువయ్య ఉన్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనంగా తిరుమల దేవస్థానాన్ని ఎంతోమంది మనసున చాలా ప్రశాంతంగా కొలుచుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాంగణంలో ఇలాంటివి ఇన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎందుకని పాటించలేకపోతున్నారు అనే దానిపైన మీరు కోర్టును అప్రోచ్ అయినా సరే ఖచ్చితంగా కోర్టు కూడా వారి దగ్గర నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ ఫోటోషూట్ చేశారో వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అయితే దానికంటే ముందు టీటీడీ కార్యాలయం ఉన్న అధికారులు ఏం చేస్తారు అంటే వారిని ఎంక్వైరీ చేయడం కానివ్వండి, ఎందుకు ఇలా చేశారు, ఈ ప్రోటోకాల్ మీకు తెలియదా, లేకపోతే ఇక్కడ రీల్స్ కానివ్వండి, షూట్స్ కానివ్వండి ఉన్నది, మీరు అసలు ఎందుకు పాటించలేకపోయారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని వారిని ఇక ఆ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకోవడానికి కూడా ఉంటుంది. దాంతోపాటు వారికి సంబంధించిన ఏవైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాటిని బ్లాక్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. కానీ అది చేస్తారా లేదా అనేది వారు చేసిన దాన్ని బట్టేసి, అసలు అక్కడ ఏం జరిగిందాన్ని బట్టేసి వారు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాటిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక వాళ్ళకి ఆ తిరుమల దేవస్థానానికి వచ్చే అవకాశం కూడా ఉండకుండా చేసే అవకాశం ఉంటుంది. అంటే తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి అంటే నెగ్లిజెన్సీ. అదేవిధంగా ఎవరు ఏం చేస్తారులే, ఎవరు పట్టించుకుంటారులే, ఇంతమంది భక్తుల మధ్యలో మేము చేసేది ఎవరికి కనిపిస్తుందిలే అని చెప్పేసి అన్న ఒక చిన్న నెగ్లిజెన్సీ అనేది చాలా వరకు ప్రమాదానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. లేదంటే ట్రెండింగ్ అంటే ఈ చూసారా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమలలో వీళ్ళు ఇంత కొత్త జంట ఇలా బిహేవ్ చేశారు అంటే చాలా గ్రేట్ కదా, దేవుడు ముందట ఇట్లా కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా పొగుడుతారని చెప్పేసి అనుకున్నారా? ఇవన్నీ కూడా వాటిని పరిగణలోకి తీసుకుంటారు, అన్ని ఎంక్వైరీ చేస్తారు, అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఏదేమైనా సరే కానీ ఇన్ని ఫెసిలిబాట్లు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇలాంటివి కనుక మీదట అక్కడ ఉన్న ఎవరైతే ఇంకా ఎంప్లాయీ విషయానికి వస్తే వారి విషయంలో కూడా ఎలా ఉంటుంది అంటే డిసిప్లినరీ యాక్షన్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు యాజమాన్యం. అంటే వారు అక్కడ ఆ ప్లేస్లో ఇప్పుడు ఒక్కొక్క తిరుమలలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టీంని వాళ్ళు డ్యూటీ కింద వేయడం జరుగుతుంది. వారు అక్కడ ఖచ్చితంగా వారి యొక్క సేవలను చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరు ఆ ప్లేస్లో ఉండడం జరిగింది, వారికి కనిపించిందా లేదా, కనిపించినప్పుడు ఎందుకని అడ్డుకోలేకపోయారు, వీరికి ఏమైనా కాంటాక్ట్ ఉందా, లేదు అంటే వారిని ఏమైనా రిక్వెస్ట్ చేశారా, లేకపోతే ఇంకేం జరిగింది అనేది కూడా చూస్తారు. చూసిన తర్వాత వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అందులోనే పర్మనెంట్ ఎంప్లాయ్ అయ్యాడు అనుకోండి, వారిని సస్పెండ్ చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడం జరుగుతుంది. అదే లేదు కొంతమంది సేవ చేయడానికని టీమ్స్ వైజ్ వెళ్తూ ఉంటారు, వారినైతే ఇక మీదట ఎప్పుడు కూడా ఇంకా అక్కడికి సేవ చేసే పర్మిషన్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళ యొక్క ఎంట్రీనే బ్లాక్ చేస్తారు అన్నట్టు. అంటే ఎలా అంటే ఆ సేవ చేసే దాంట్లో దర్శనం కోసం కాదు, ఎప్పుడైతే సేవ చేయాలనే టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్లో ఇంకెప్పుడు కూడా వారు ఎంట్రీ అవ్వకుండా వారిని లాక్ చేసే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇన్ని రకాలుగా కూడా వారికి చర్యలు ఉంటాయి. కానీ ప్రధానంగా ఇలాంటివి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎవరైనా చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సామాన్యులైనా కూడా వెళ్ళేసి ఇది దేవస్థానం, ఇది దేవాలయం, మీరెందుకు ఇలా చేస్తున్నారని అడిగే రైట్స్ కూడా మీకున్నాయి. కానీ చాలామంది మనకి ఎందుకు వదిలేద్దామని చెప్పేసి అనుకోని తర్వాత దానిపైన మాట్లాడుకోవడం అనేది తర్వాత.
కానీ ముందు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపడం అనేది ఒక రైట్ అన్నట్టు. ఇలా కాదండి, మీరు ఇక్కడ కాదు చేసుకోవాల్సింది, అసలు ఇక్కడ రూల్స్ లేనే లేవు, అసలు మీరు ఎందుకు ఇలా షూట్ చేస్తున్నారు, మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, పదాన్ని మనం కనుక్కుందాం అని చెప్పేసి మీరు గనక అడిగినట్లయితే ఖచ్చితంగా వారు అక్కడికి స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఏదేమైనా సరే అక్కడ జరిగిన ఏదైతే కొత్త జంట ఫోటోషూట్, ముద్దుల ఫోటోషూట్ అనేది ఎంతో మంది భక్తులకు అసౌకర్యాన్ని, వారి యొక్క మనోభావాలని, మన యొక్క సంప్రదాయం దాన్ని, అదేవిధంగా మన నియమాలని, మన భక్తిని కించపరిచేలాగా ఉన్నాయని చెప్పేసి మాత్రం పలువురు అనేక రకాలుగా ఇక్కడ వినిపిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే కానీ ఇన్ని రకాల చర్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారులు ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనే దానిపైన మనం ఆలోచించాల్సిందే. ఏదేమైనా సరే కానీ ఇప్పుడు ఎవరైతే ఫోటోషూట్ తీసుకున్నారో, ఫోటోషూట్ చేశారో వారిపైన మాత్రం చర్యలు తప్పవు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.